అవినీతి అధికార దుర్వినియోగానికి పాల్పడిన కడప మేయర్ సురేష్ పై ప్రభుత్వం కొరడా జులిపించింది. పదవి నుంచి తొలగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొన్నాళ్లకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయన్ను ఆ పదవి నుంచి తొలగిస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. కుటుంబ సభ్యుల పేరిట ఉన్న వర్ధిని కన్స్ట్రక్షన్స్ పేరుతో మేయర్ సురేష్ బాబు కడపలో పలు పనులు చేపట్టినట్లుగా విచారణలో వెల్లడైంది. 36 లక్షల రూపాయల అవినీతికి పాల్పడినట్లుగా సురేష్ బాబుపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విజయవాడలోని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎదుట విచారణకు హాజరై సురేష్ బాబు వివరణ కూడా ఇచ్చారు. అయితే సురేష్ బాబు వివరణతో సంతృప్తి చెందకపోవడంతో తాజాగా పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన 2 వారాల తర్వాత మేయర్ సురేష్ బాబు పదవి నుంచి తొలగింపు అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫిర్యాదు మేరకు విజిలెన్స్ విచారణ చేపట్టిన ప్రభుత్వం సురేష్ను పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతి అధికార దుర్వినియోగానికి పాల్పడిన కడప మేయర్ సురేష్ పై ప్రభుత్వం కొరడా జులిపించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ ఈశ్వర్, చెప్పండి, ఏ కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు అంటారు ప్రభుత్వం? భారతీయ కడప మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వం అసంతృప్తి చెంది ప్రభుత్వం అయితే అతన్ని పదవి నుంచి తొలగిస్తూ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించడంతో కూడా ఆయనపై ఆరోపణలు అయితే ఉన్నాయి. కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు పనులు కూడా అప్పగించారు అని అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సురేష్ బాబుకు మార్చి 28న షోకాజ్ నోటీసులు కూడా ప్రభుత్వం అయితే పంపించింది. సురేష్ బాబు ఇచ్చిన సమాధానం ప్రభుత్వం అసంతృప్తి చెందడంతో ఆ పదవి నుంచి కూడా తొలగిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయితే చేసింది. భారతి, సురేష్ బాబు దాదాపు 35 లక్షల రూపాయలు అవినీతి చేసినట్లు కూడా ఆరోపణలు అయితే అక్కడక్కడగా వినిపిస్తున్నాయి. భారతి, సురేష్ బాబు పై అనర్హత వేడి ఒక లేఖను కూడా విడుదల చేసి సురేష్ బాబుపై ప్రభుత్వం అయితే ఇచ్చింది. భారతి, కాకపోతే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కసారిగా కడపలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒకసారిగా ఉలిక్కి పడే అంశం అయితే కూడా ఇది ప్రధానంగా చెప్పుకోవచ్చు. భారతి, ఈశ్వర్, పదవి నుంచి తొలగించిన తర్వాత ఇప్పటి వరకు ఆయన స్పందించారా? భారతి, ఇంతవరకు అయితే ఎవరైతే స్పందించలేదు. ఎప్పుడైతే మార్చి 28న షోకాజ్ నోటీసులు ప్రభుత్వం అయితే జారీ చేసిందో అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒకసారిగా ఉలికి పడ్డారు. అంటే వైఎస్ఆర్ పార్టీకి గడ్డు కాలమైన కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదో ఒక రూపంలో ఆ వైఎస్ఆర్ పార్టీ నుంచి తొలగించడం కానీ, ఇట్లా వైఎస్ఆర్సీపీ పార్టీ వారిపైన ఇట్లా అసంతృప్తి చెందడం కానీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అయితే చాలా అసంతృప్తిగా అయితే కనిపిస్తున్నారు కడపలో. భారతి, రైట్ ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.